మా మేడంకి 4, 5 రోజుల నుంచి జ్వరం గాని పాపము ఇంట్లోంచి బయటికే పోలేదు. నేను ఖాళీగా ఉన్నానని జెప్పి వాళ్ళ కూతుర్లు ఏం జేశారో చూడండి. వాళ్ళ చిన్న కూతురు వచ్చి హాస్పిటల్ తోడుకోపోతది జగరాకి. ఇంటికి రాకముందే మళ్ళా వాళ్ళ పెద్ద కూతురు ఫోను జేసి కోవిడ్ సీటీకి తోడుకోపోయింది. వాళ్ళ చిన్న కూతురైతే ఎన్నో రెట్లు మేలు. వాళ్ళ డెలివరీలు ఉన్నా లేకపోయినా నన్ను తోడుకోపోయిందంటే దినార్ గాని, 2 దినార్ గాని చేతిలో పెడతది. అదే వాళ్ళ పెద్ద కూతురు గాని, కొడుకులు గాని ఎవరే గాని పిలిచే తీరు వాళ్ళ పనులైతే చేపించుకుంటారు. మా మేడం వాళ్ళ కూతుర్లు, కొడుకులు అందరికన్నా వాళ్ళ చిన్న కూతురు అంటేనే నాకిష్టం. ఎందుకంటే పాపము ఎంత పని జేపించుకునే కాడ లెక్కిస్తది. వాళ్ళ ఇంట్లో మనిషిని ఎలా చూసుకుంటదో అలాగే చూసుకుంటది. డ్రైవర్‌నైనా సరే, ఎవరినైనా సరే. కోవిడ్ సిటీబినే అక్కడ బండి పెట్టుకోండా పాస్ వస్తన్నాది. అక్కడ పోయి పాస్‌పోర్ట్ బాత్రూమ్ ఎక్కడున్నదని అడిగితే వాళ్ళు పోలీసోళ్ళు ఉండి నా మీదకి అరిచారు. ఇంగ బండిలో వచ్చి కూర్చోన్నాను. ఇంటికొచ్చిన దాకా అలాగే బిగబెట్టుకొని ఇంటికొచ్చినాక బాత్రూమ్‌కి వెళ్లి పాస్ పోసుకున్నాను. దీన్ని తప్పుగా అయితే అనుకోకండి. నేనేంటి అలా చెప్తున్నానని చెప్పి. నాకు జరిగింది పాటికి మీకు చెప్తున్నాను. డెలివరీ పరిస్థితి అలా ఉంటదని చెప్తే బయటికెళ్ళేప్పుడు. నాకే కాదు చాలా మందికి కూడా అలాగే ఉంటది. బయటికెళ్ళేప్పుడు కొన్ని చోట్ల బాత్రూమ్‌లు అయితే ఎక్కడ దొరకవు. చూడండి ఇక్కడ ఎక్కడ బాత్రూమ్ లేవు. నేను అక్కడ బండిలోనే కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాను. మా మేడంని అడిగాను. మేడం ఈ మారుగాని ఎంతసేపటికి వస్తావు? నేను తినేదానికి పోయేసి వస్తానంటే, లేదు 5 నిమిషాలకు వస్తాను వెళ్దాం అని చెప్పింది. 11 గంటలకు పోయినోడిని ఇంటికి చూడండి 1:40కి అయితే ఇంటికి వచ్చాను. ఇప్పుడు దింపేసి వాళ్ళ కూతుర్ని నేనైతే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాను. డెలివరీ పరిస్థితి అందరికి ఇలాగే ఉంటదని చెప్పాను. కొంతమందికి ఇలా ఉంటాయి. అర్థం చేసుకోండి. తప్పుగా అనుకోకండి. ఓకే బాయ్.